నా వీడియోలను చూస్తున్న కొంతమంది ఆస్తిక మిత్రులు అప్పుడప్పుడు సైన్స్ మనుషుల్లో నీతిని నైతిక విలువల్ని పెంపొందిస్తుందా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు ఇలా ప్రశ్నిస్తున్నారంటే అర్థం ఏమిటి? మేము నమ్మే మతాలు లేదా దైవ భావన మనుషుల్ని నీతిమంతులుగా నైతిక విలువలతో కూడిన జీవితం గడిపేవారిగా మార్చడంలో పెద్ద పాత్ర పోషిస్తున్నాయి. సైన్స్గా ఆ లక్షణం లేనప్పటికీ కూడా మీలాంటి వాళ్ళు సైన్స్ని ఎందుకు గౌరవిస్తున్నారు, సైన్స్ని ఎందుకు ప్రేమిస్తున్నారు అని అర్థం. ఇలాంటి వాళ్ళు నిజంగా ఎప్పుడైనా మతాలు లేదా దైవభావన మనుషుల్ని నీతిమంతులుగా మారుస్తున్నమాట వాస్తవమా అన్న ప్రశ్న వేసుకున్నారా? నాకైతే అనుమానమే, ఎప్పుడూ వేసుకుని ఉండరు. ఎందుకంటే ఈవేళ ప్రపంచ జనాభాలో 3/4 మంది ఏదో మతాన్ని లేదా దైవాన్ని నమ్ముతున్నారు. ఈవేళ 3/4 సమాజం నీతిమంతంగా నైతిక విలువలతో కూడి జీవిస్తోందా? ఇవాళ తప్పుడు పనులు చేసేవాళ్ళలో మతస్థుల శాతం ఎంత, నాస్తికుల శాతం ఎంత? మతాలు మనుషుల్ని నీతిమంతులుగా నైతిక వర్తనతో కూడిన జీవితాన్ని గడిపేవారిగా మలిచేటట్లయితే నేటి సమాజం ఎంత దరిద్రంగా ఉండేదా? సైన్సు నేరుగా నీతిని, నిజాయితీని, నైతిక విలువల్ని పాటించాలని చెప్పని మాట వాస్తవమే. అది చెప్పదు. ఎందుకని? సైన్స్ పని కాదు అది. అయినప్పటికీ సైన్స్ని అర్థం చేసుకున్న వాళ్ళు, అంటే విజ్ఞాన శాస్త్రాలు ఆర్జించిన జ్ఞానాన్ని కాస్తో కోస్తో వంట పట్టించుకున్నవారు భౌతికవాద దృక్పథాన్ని కలిగి ఉంటారు. భౌతికవాద దృక్పథం అంటే వాస్తవిక దృక్పథం. ఎప్పుడైతే ఈ విశ్వం పట్ల, సమాజం పట్ల వాస్తవిక దృక్పథం ఏర్పడుతుందో అప్పుడు మనుషుల్లో వివేకం, విచక్షణ పెరుగుతాయి. వివేకం, విచక్షణ పెరిగినటువంటి మనుషులు బాధ్యతాయుతంగా జీవించగలుగుతారు. సమాజం పట్ల బాధ్యతగా ప్రవర్తించాలని చెప్పి భావించే వాళ్ళందరూ కూడా మతస్థుల కంటే కాస్తో కోస్తో ఎక్కువే నీతికి, నైతిక విలువలకి పట్టం కడతారన్నది వాస్తవం. అవునో కాదో మతస్థులు తమను తాము ప్రశ్నించుకోవాలి. ఈవేళ వాస్తవిక దృక్పథం ఉన్నవాళ్ళు ఏ పని చేసినా అది తప్ప ఒప్ప, మంచా చెడా అని చెప్పి ఆలోచించగలుగుతారు. కానీ మతస్థులు నిత్యము తాము చేసే ప్రతి పనిని కూడా మంచికి చెడుకి ముడిపెట్టకుండా ఇది పాపమా పుణ్యమా, ఈ పని చేస్తే మనం స్వర్గానికి వెళ్తామా నరకానికి వెళ్తామా అనే కోణంలోనే ఆలోచిస్తారు తప్ప సామాజిక దృక్పథం వాళ్లలో ఉండదు. నీతి అనేది లేదా నైతిక విలువలు అనేవి సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని మనలో రావాల్సినవే. ఎవరికో భయపడి, అది దైవభావానికో ఇంకో భావానికో భయపడి మనం నీతిమంతులుగా నటిస్తున్నాము అంటే మనలో వాస్తవిక దృక్పథం లోపించినట్టు. దేవుణ్ణి నమ్మితే నైతిక విలువలు ఏర్పడతాయని చెప్పడం, పోలీసులు కనిపిస్తే దొంగతనాలు జరగవు అని చెప్పి భావించడం లాంటిది. పోలీసు ఉన్నా లేకపోయినా దొంగతనాలు జరగకుండా ఉండాలి, అప్పుడు మనుషులు నీతిమంతులుగా ఉన్నట్టు లెక్క. దైవభావన ఉన్నా లేకపోయినా మనుషులు నీతిమంతులుగా నైతిక విలువలతో జీవిస్తే అది వాస్తవిక దృక్పథం అవుతుంది. దేవుడు ఉన్నాడు కాబట్టి మనం భయపడాలి, ఇప్పుడు తప్పుడు పని చేస్తే నరకానికి వెళ్తామని చెప్పి నీతిమంతంగా జీవించాలనుకోవడం వాస్తవిక దృక్పథం అనిపించుకోదు. పైగా నిజానికి అది వాస్తవిక దృక్పథం అనిపించుకోకపోయినా ఆ రకంగా జీవించే వాళ్ళ సంఖ్య కూడా దాదాపుగా కనిపించడం లేదు. ఈవేళ దైవభావన అనేది మనుషుల్ని నీతిమంతులుగా మార్చడం పోయి తప్పుడు పనులు చేసే వాళ్ళకి ఆ తప్పుల్ని కొట్టివేయడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుంది అన్నది వాస్తవం. ఈవేళ దుర్మార్గాలు చేసే వాళ్ళందరూ కూడా ఆ దుర్మార్గాలు కొట్టుకుపోవాలని చెప్పి దేవుడి గుడికో, చర్చికో, మసీదుకో వెళ్ళి ప్రార్థనలు చేసేవారే తప్ప తాము తప్పు చేశాము, ఈ తప్పులు కొట్టివేయడానికి మార్గం లేదు కాబట్టి మేము తప్పనిసరిగా నరకానికి వెళ్తామని భావిస్తున్న వారు ఎవరూ లేరు. మతంలో ఉన్న సౌలభ్యం ఏంటంటే మీరు ఎన్ని తప్పుడు పనులన్నా చేయండి, హుండీలో ముడుపులు వేస్తేనో, తల కొరిగించుకుంటేనో, దేవుడి ముందు లెంపలేసుకుంటేనో, ప్రార్థన చేస్తేనో, శాంతి పూజలు చేయిస్తేనో, పురోహితుడిని తీసుకొచ్చి సంభావనలు ఇస్తేనో మన తప్పులన్నీ కొట్టుకుపోతాయి అనేటువంటి భావనలో ఈవేళ సమాజం ఉందా లేదా?
దేవుడు ఉంటే తప్పులు జరగకుండా నిరోధించేవాడైతే అతన్ని దేవుడిగా మనం భావించాలి. తప్పులు చేసినప్పుడు కళ్ళప్పగించి చూస్తూ, తప్పులు చేసిన తర్వాత మనం లెంపలేసుకుంటే మన తప్పులను కొట్టేసే దేవుడు ఉంటే అలాంటి దేవుడు ఈ సమాజానికి అవసరం లేదు. బతికొండగా ఏ శిక్ష విధించకుండా నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ తప్పులకి ప్రతిఫలంగా నరకానికి వెళ్తావు, నీ ఒప్పులకు ప్రతిఫలంగా స్వర్గానికి వెళ్తావు అని చెప్పేవాడిని మనం దేవుడు అంటాం అమానుషం అవుతుంది. మనుషులు చేసే పని కాదు అది. అందువల్ల మాబోటి వాళ్ళు సైన్స్కి ఎందుకు పెద్దపీట వేస్తున్నారు? వాస్తవిక దృక్పథం అలవడిన వాళ్ళు మతస్థులతో పోలిస్తే నీతిమంతంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. సైన్స్ను ప్రేమించే వాళ్ళు ఎంతో కొంత శాస్త్రీయ దృక్పథం కలిగి ఉంటారు కాబట్టి సాటి మనిషిని మతంతో ప్రమేయం లేకుండా, కులంతో ప్రమేయం లేకుండా ఆదరించగలుగుతారు కాబట్టి, సోదరభావాన్ని వ్యక్తం చేయగలుగుతారు కాబట్టి మనుషుల్లో శాస్త్రీయ దృక్పథం పెరగాలి, మత దృక్పథం తగ్గాలి అని చెప్పి మాబోటి వాళ్ళు చెప్పడం జరుగుతోంది. ఒక్కసారి నేను చెప్పిన విషయాల్ని ఆలోచించి చూడండి, నిదానంగా ఆలోచించండి. తప్పో ఒప్పో మీకే అర్థమవుతుంది. అది తప్పని తెలిసినా ఒప్పుకోలేని బలహీనతలో మీరుంటే నాబోటి వాళ్ళు చేయగలిగింది ఏమీ ఉండదు.